రమణ మహర్షి రచించిన ఉపదేశసారము 21వ శ్లోకము. ఇదమహం పదాభిఖ్యమన్వహం అహమిలీనకేప్యలయ సత్తయా. ఇదమహం పదాభిఖ్యమన్వహం అహమిలీనకేప్యలయ సత్తయా. అహం వృత్తి లయించినప్పుడు సదా సత్పదార్థము భాషించుటచే అదే నేను అను పదమునకు లక్ష్యార్థమై ఉన్నది. విగ్రహేంద్రియా ప్రాణధీతమ నాహమేక సతజ్జడం హ్యసత్. విగ్రహేంద్రియా ప్రాణధీతమ నాహమేక సతజ్జడం హ్యనసత్. దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, అవిద్య నేను కాను అని జడములు ఏక సద్రూపమే నేను. సత్వభాషికా చిత్క్వవేతరా సత్తయా హి చిత్తయా హ్యహం. సత్వభాషికా చిత్క్వవేతరా సత్తయా హి చిత్తయా హ్యహం. సత్తును తెలుపుటకు చిత్తు వేరుగా ఉన్నదా? సత్తుయే చిత్తు, చిత్తియే నేను. ఈసజీవయోర్వేషదీభిదా సత్వభావతో వస్తు కేవలం. ఈసజీవయోర్వేషదీభిదా సత్వభాసతో వస్తు కేవలం. శరీరాది ఉపాధుల వలన జీవేశ్వరులలో భేదము కనిపించినప్పటికీ ఇద్దరు సత్స్వరూపులు అవడం వల్ల ఒకే వస్తువై ఉన్నారు. వేషహానతా స్వాత్మదర్శనం ఈసదర్శనం స్వాత్మరూపతః. వేషహానతా స్వాత్మదర్శనం ఈసదర్శనం స్వాత్మరూపతః. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది. ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిధ్యయాదాత్మనిష్టత. ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ధ్వయాదాత్మనిష్టత. ఆత్మ అద్వితీయము కనుక ఆత్మయే నుండుటయే ఆత్మను తెలుసుకొనుట యగును. జ్ఞానవర్జితా జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తికం జ్ఞాతుమంతరం. జ్ఞానవర్జితా జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తికం జ్ఞాతుమంతరం. జ్ఞానము అజ్ఞానము రెండింటినీ దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలియు జ్ఞానమును తెలుపుటకు వేరు వస్తువు ఏమున్నది? కిం స్వరూపమీత్ ఆత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. కిం స్వరూపమీత్ ఆత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. తన నిజస్వరూపుని ఎప్పుడైనా దర్శించబడినదో అప్పుడు తనే అద్వంతము లేని పూర్ణ చిదానందమును తెలుసుకొనును. బంధముక్త్వాతీతం పరం సుఖం విందతిహ జీవస్తు దైవికః. బంధముక్త్యాతీతం పరం సుఖం విందతిహ జీవస్తు దైవికః. తన్ను తాను తెలుసుకొనిడి ఈ ఆత్మానుభవమును పొందిన దైవికుడకు జ్ఞాని బంధము గాని ముక్తి గాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు. అహమపేతకం నిజ విభానకం మహదిదిం తపో రమణవాగియం.
అహమపేతకం నిజ విభానకం మహదిదిం తపో రమణవాగియం. నేను అన్నది లేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సు అని రమణుని దివ్యవాణి పలుకుచున్నది.